కర్ణాటకలో నిన్ననే ఒక సినీ నటికి సంబంధించినటువంటి ఆవేదనని ప్రస్తావించాను. ఏది తను వెనక్కి వస్తూ ఉంటే కారు వాళ్ళ ఆయన డ్రైవ్ చేస్తూ వెనక్కి తీసుకొస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముస్లిం యువకులు ఆ అడ్డు నుంచి లెగవకుండా ఏంట్రా నువ్వు మా మీదకి వచ్చేదని చెప్పి కొట్టడం, ఆ సందర్భంగా 30-40 మంది మూగిపోయి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం, దాంతో ఆమె ఇక మా బెంగళూరులోనే ఉన్నాము సురక్షితంగా ఉన్నామా అని మాట్లాడటం గురించి ప్రస్తావించుకున్నాం. అలాగే తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి మోడీకి అనుకూలంగా నినాదాలు చేశాడు, జై శ్రీరామ్ అన్నాడని అతన్ని కొట్టి అల్లాహ్ అక్బర్ అనిపించినటువంటి ఉదంతం, వాళ్లే వీడియో చేసి పోస్ట్ చేసినటువంటి ఉదంతం సంచలనం అవుతుంది. మరొక వైపున ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి పట్టపగలే నరికి చంపినటువంటి ఉదంతం వైరల్ అవుతుంది. శాంతి భద్రతల్లో ఇదొక నార్మల్ పార్శ్వమే, కానీ ప్రభుత్వపు స్పందనని జనం చూస్తారు. పోలీసులు వెంటనే సదరు వ్యక్తులు పట్టుకోవడం, వెంటాడటం చేసినప్పుడు వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు అనుకుంటారు. కానీ ఈ 3 ఉదంతాల్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నిందితులు అయితే పోలీసులు భయపడిపోతున్నారు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి. కానీ ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఏదో ధర్నా చేస్తారు, వీళ్ళని సస్పెండ్ చేసేస్తారు. సస్పెండ్ చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్తారు? ఓ భయంసా లాంటి పరిస్థితులే ఉంటాయి, ఒక ఉత్తరప్రదేశ్ లాంటి పరిస్థితులే ఉంటాయి. ఇది కర్ణాటకలోని సామాన్య ప్రజలకు భయం వేస్తోంది.